ఒకటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఒకరి గురించి పరిపూర్ణంగా అవగాహన లేకుండా ఓపెన్ కామెంట్ చేయకండి. అది ఎవరైనా సరే, నీ బంధుమిత్రులైనా, నీ కుటుంబంలోని వ్యక్తులైనా, నీ లైఫ్ పార్ట్నర్ అయినా, నీ ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా, బిజినెస్ పార్ట్నర్స్ అయినా, ఎక్కడైనా సరే ఒకరి గురించి పరిపూర్ణమైన అవగాహన, నాలెడ్జ్ లేకుండా విమర్శించకండి, ఓపెన్ కామెంట్ చేయకండి, థర్డ్ పర్సన్ దగ్గర వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయకండి. అది చాలా తప్పు. అక్కడ వాస్తవమో అవాస్తవమో ఏమైనా జరిగిండొచ్చు కాక, మీకు తెలియదు దాని గురించి. తెలియనప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకండి, తెలియనప్పుడు ఓపెన్గా కామెంట్ చేయకండి. అది 100కి 200% మంచిది కాదు, మంచి హ్యాబిట్ కాదు. ఫస్ట్ నేను చాలామందిలో చూస్తుంటాం, వాడు అలారా, వీడిలారా, వాళ్ళు ఇంతే, ఆవిడ అలారా, ఈ వీడిలారా అని చెప్పి చుట్టుపక్కల ఎక్కువగా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఎప్పుడూ కూడా ఒకరి గురించి పరిపూర్ణమైన నాలెడ్జ్ లేకుండా, ఒక సిచ్యువేషన్ గురించి పరిపూర్ణమైన నాలెడ్జ్ లేకుండా, ఏదైనా సరే ఎనీ టాపిక్ గురించి నాలెడ్జ్ లేకుండా ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ కామెంట్ చేయకండి. మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీరే నెగిటివ్ అయిపోతారు, మీ క్యారెక్టర్ ఇదేం చెప్పి అంచనా వేసేస్తారు. గుర్తుంచుకోండి.